పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పీడుగురాల పట్టణం 13వ వార్డులో ఇటీవల యాక్సిడెంట్ కి గురై మృతి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త నడికుడి శివనాగరాజు కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు సానుభూతిని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఇన్సూరెన్స్ రూపేణా వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయలను తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే అందజేశారు. పార్టీ జెండా మోసే కార్యకర్త గురించి, కార్యకర్త కుటుంబ సంక్షేమం గురించి ఆలోచించే మొదటి పార్టీ తెలుగుదేశమే అని ఆయన కొనియాడారు. ఇక భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీకి లేని కార్యకర్తల సంక్షేమ విభాగాన్ని ఏర్పాటు చేసి కార్యకర్తల వారి కుటుంబ సభ్యులకు సహాయ నిధిని అందజేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు తెలియజేయడం జరిగింది. ఎన్నికల ముందు కూడా మనం చూస్తే స్టేట్లో 2వ ప్లేస్ వచ్చాం కుప్పం తర్వాత. లాస్ట్ 3 months బిఫోర్ జరిగినప్పుడు రాబోయే 2 సంవత్సరాలకి సభ్యత నమోదు కార్యక్రమం స్టేట్లో మనం 7th ర్యాంక్ వచ్చాం. సో దాదాపుగా ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలతో పాటుగా పార్టీ అభిమానులు కూడా చాలామంది ఈ కార్యక్రమంలో చాలా వరకు దాదాపు 1,11,000 పైచిలకు కార్యకర్తలు దీంట్లో ఈ కార్యక్రమంలో చేరారు. సభ్యత కార్యక్రమంలో దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే పార్టీని స్ట్రెంథన్ చేయడంతో పాటుగా సభ్యత్వం తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్తగా గుర్తింపు ఇవ్వడంతో పాటుగా గౌరవాన్ని పెంచేదానికి కూడా పార్టీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా పిడుగురాల పట్టణానికి చెందిన నడికూడి శివనాగరాజు బై కొమ్మరి క్యాస్ట్ బీసీ, ఇతను కూడా బాగా తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేశారు. ఇతను కూడా ఈ మధ్య యాక్సిడెంట్లో కూడా సభ్యత్వం తీసుకున్న తర్వాత యాక్సిడెంట్లో చనిపోయారు. దాన్ని కూడా పార్టీ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అప్పుడే ఒక నిబంధనలు కూడా వాళ్ళు పెట్టారు. ఏ పార్టీ కార్యకర్త అయితే సభ్యత్వంలో తీసుకున్నారో ఆ కార్యకర్త అనివార్య కారణాలు అంటే మనం యాక్సిడెంట్లు జరుగుతాయి మనం ఊహించలేం. జరిగి చనిపోయినప్పుడు ఆ కార్యకర్త కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా ఇన్సూరెన్స్ కూడా ఆ రోజు దాంట్లో పెట్టారు సభ్యత్వం తీసుకునేటప్పుడు. సో దాంట్లో శివనాగరాజు కూడా 5 లక్షల రూపాయలు పార్టీ నుంచి ఈరోజు వచ్చినాయి. ఆ అమౌంట్ని శివనాగరాజు భార్య అరుణ, అదేవిధంగా వాళ్ళ పిల్లలకు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇది మేము చెప్పేది. ఇందాక ఒక యాంగిల్ పార్టీ కార్యకర్తను ఆదుకునేది. ఇది పార్టీ సభ్యత్వం తీసుకుంటే ఒక వ్యక్తి కుటుంబం ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు ఆ కుటుంబానికి ఆర్థిక ఆసరా పార్టీ ఏ విధంగా నిలబడింది అండగా అనేది కూడా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక తెలుగుదేశం పార్టీకే ఈ అవకాశం ఉంది, ఇది వైసీపీ పార్టీ కూడా లేదు. కాబట్టి తప్పకుండా ప్రజలు కూడా ఆలోచించాలి. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా ఈరోజు ఆరోగ్యపరంగా మనం చూస్తే ఈ 8 నెలలు 9 నెలల్లోనే వాళ్ళు 5 సంవత్సరాలు ఇవ్వలేని